హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగ కోసం వెళ్తున్న ప్రయాణికులతో విజయవాడ హైవే వాహనాలతో నిండిపోయింది. వందలాది సొంత వాహనాల్లో వెళ్లడంతో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. హైవేపై రద్దీతో కొందరు యువకులు వందల కిలోమీటర్లు బైక్లపై వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి వేలాదిగా వెళ్తున్న జనంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. మొత్తం 16 టోల్ బూతులుండగా అందులో 11 బూతుల ద్వారా వాహనాల్ని అనుమతిస్తున్నారు. నిన్న నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ నుంచి 1,43,000 వాహనాల్లో జనం పండక్కి వెళ్లినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. సంక్రాంతి పండుగ వేళ ఏలూరు జిల్లా భీమవరం కోడిపందాలకు రెడీ అయింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కోడిపందాలు చూసేందుకు వందలాదిగా వస్తూ ఉండడంతో ఇప్పటికే హోటళ్లు నిండిపోయాయి. 3 రోజుల పాటు బస చేసేందుకు హోటళ్లు, లాడ్జిలను ముందుగానే బుక్ చేసుకున్నారు. ఎటువంటి కోడింగ్, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండా ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ని షాపిఫైలో లిస్ట్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేరళ శబరిమలకు భక్తులు పోటెత్తారు. ఎల్లుండి మకర దర్శనం కోసం వేలాదిగా తరలి వస్తున్నారు. పంబ వరకు క్యూ లైన్లలో బారులు తీరారు. రద్దీ కారణంగా 4,000 మందికి మాత్రమే స్పాట్ దర్శనానికి అనుమతిస్తున్నారు. రేపటి నుంచి ఆన్లైన్ దర్శనాలను కుదిస్తున్నారు. రేపు 50,000, ఎల్లుండి 40,000 మందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. మానవాళికి మేలు చేసే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేసింది అఖిల భారత గోసేవ ఫౌండేషన్. గో సంరక్షణ కోసం గత ఏడాది సెప్టెంబర్లో కశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్ర సూర్యాపేట కొత్త బస్టాండ్కు చేరుకుంది. పాదయాత్రకు హిందూ సంఘాలు ఘన స్వాగతం పలికాయి. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు ఉద్యమిస్తామని చెబుతోంది గోసేవ ఫౌండేషన్. విజయనగరం జిల్లాలో పర్యటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో డ్రోన్ల తయారీ యూనిట్ను ప్రారంభించి మాట్లాడారు. యూనివర్సిటీలో ప్రారంభమైన డ్రోన్ల తయారీ ఉత్తరాంధ్రకు మణికిరీటంగా నిలుస్తుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. దేశంలోనే 2వ ఏవియేషన్ యూనివర్సిటీ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ప్రారంభం కాబోతోందని చెప్పారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియంలో క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో భాగంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. సైకిల్పై జంపింగ్, కాగడాల విన్యాసాలు గూస్ బంప్స్ తెప్పించాయి. ఉత్సవాలను చూసేందుకు జనం వందలాదిగా తరలివచ్చారు. పల్లె పండుగ వారోత్సవాల సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 10 మంది అదనపు సిబ్బందిని మోహరించారు ఎస్పీ. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు వాహనాలు నడపడంపై డిప్యూటీ సీఎం పవన్ సూచనలతో ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి తాగిన పలువురిని పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. బాలయ్య డాకు మహారాజ్ సినిమా రిలీజ్తో హిందూపురం నియోజకవర్గంలో సందడి పెరిగింది. బాలయ్య అభిమానులు థియేటర్ల దగ్గర బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. జై బాలయ్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని ధీమాగా చెప్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకోసం రైతుకు వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించింది. ఈ నెల 26న అమలు చేసే రైతు భరోసాపై జీవో జారీ చేసింది. భరోసా కింద పంట పెట్టుబడి సాయంతో ఎకరాకు 12,000 రూపాయలు అందించనుంది. సాగు యోగ్యతున్న భూములకే భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. డీబీటీ పద్ధతిలో భరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తిరుమల పరకామణిలో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. దొంగతనానికి ప్రయత్నించిన అగ్రిగోస్ ఉద్యోగి పెంచలయ్యని విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. పరకామణి నుంచి బయటకు వచ్చేటప్పుడు ట్రాలీ పైపులో 100 గ్రాముల బంగారం తీసుకెళ్లడం గమనించి పట్టుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నుంచి వీఆర్ఎస్ దరఖాస్తులను ఆహ్వానించారు అధికారులు. సవరించిన స్కీమ్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటికే సర్క్యులర్లు జారీ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల కోసం ఈ నెల 15 నుంచి 31 వరకు గడువిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఊహాగానాలపై ఇప్పటికే దీక్షలు చేస్తున్న కార్మికులకు తాజా పరిణామాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కొనసాగుతోంది. రేపటి నుంచి ఈ నెల 19 వరకు స్వామి దర్శనాల కోసం టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. 7 రోజులకు గాను రోజుకి 40,000 చొప్పున టోకెన్ల జారీ కొనసాగుతోంది. టోకెన్ల జారీ కోసం తిరుపతిలో 3 కౌంటర్లను ఏర్పాటు చేశామని చెప్పింది టీటీడీ. టోకెన్ల జారీ నేపథ్యంలో తొక్కిసలాటకు అవకాశం లేకుండా అధికారులు, పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కశ్మీర్ లోయలో మరో సొరంగ మార్గం అందుబాటులోకి వస్తోంది. జమ్మూ కశ్మీర్ సోన్మార్గ్లో జడ్మోడ్ టన్నెల్ నిర్మాణం పూర్తయింది. 2,700 కోట్లతో 12 కిలోమీటర్ల మేర టన్నెల్ రహదారిని నిర్మించారు. ఈ టన్నెల్ను రేపు ప్రారంభిస్తారు ప్రధాని మోదీ.
టన్నెల్ను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశారు. మోదీ పర్యటన నేపథ్యంలో టన్నెల్ దగ్గర ఏర్పాట్లు పరిశీలించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. మహారాష్ట్ర నాగ్పూర్లో పర్యటించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. కస్టర్ క్రీడా మహోత్సవ్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, బాలీవుడ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు, చిన్నారులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ ఎంతో ముఖ్యమన్నారు గడ్కరీ. యువత మొబైల్ ఫోన్స్తో టైంపాస్ చేయడం పక్కన పెట్టి క్రీడలపై దృష్టి పెట్టారంటూ సూచించారు. అయోధ్య రామ మందిర ఏడాది వార్షికోత్సవం రెండో రోజుకు చేరింది. బాలరాముడి ఆలయాన్ని రెండో రోజు కూడా పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే అయోధ్య మందిరానికి భక్తులు పోటెత్తారు. తీవ్రమైన చలిలోనూ రామ భజనలతో బాలరాముణ్ణి దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకి సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 45 రోజుల పాటు మహాకుంభమేళా జరుగుతుంది. ఇప్పటికే ప్రయాగ్రాజ్ చేరుకున్నారు చాలా మంది సాధువులు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భక్తులు ఇవాళ ఉదయం నుంచే ప్రయాగ్రాజ్లోని ఘాట్లలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేసింది యూపీ సర్కార్. సంక్రాంతి సందర్భంగా కైట్ షాపులు కిటకిటలాడుతున్నాయి. గుజరాత్ సూరత్లోని కైట్ మార్కెట్ జనం సందడి కొనసాగుతోంది. కలర్ఫుల్ పతంగులు, మాంజాలు కొంటూ ఇంటికి తీసుకువెళ్తున్నారు జనం. కాటన్ మాంజాకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది బల్క్ ఆర్డర్స్ తగ్గాయంటున్నారు వ్యాపారులు. యూపీ కనౌజ్ రైల్వే స్టేషన్ ప్రమాదంలో 23 మంది కార్మికులు గాయపడ్డారు. 20 మందికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా 3 సీరియస్గా ఉండడంతో వారిని కింగ్ జార్జ్ హాస్పిటల్కు తరలించారు. నిన్న సాయంత్రం కనౌజ్ రైల్వే స్టేషన్ నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలింది. ఇక బీజేపీ ప్రభుత్వ అవినీతికి, నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమంటూ యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ విమర్శిస్తున్నారు. అస్సాం కోల్ మైన్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బొగ్గు గన్లో నీటిని ఎత్తిపోసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. నీటిని తోడే కొద్దీ వస్తూ ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. బొగ్గు గన్లో కార్మికులు చిక్కుకుని 3 రోజులు దాటడంతో దాదాపు అందరూ చనిపోయి ఉంటారని రెస్క్యూ టీమ్స్ భావిస్తున్నాయి. ఇప్పటికే 4 మృతదేహాలకి కూడా వెలికితీశారు. కర్ణాటక గంగావతిలో చెన్న బసవేశ్వర జాతర గ్రాండ్గా జరుగుతోంది. బసవేశ్వరుడి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. రథోత్సవంలో వేలాదిగా పాల్గొన్నారు భక్తులు. స్వామి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. భక్తుల రద్దీతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. జమ్మూ కశ్మీర్ రాజౌరి సెక్టార్లో ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వృద్ధులు, మహిళలు ఎక్కువగా మెడికల్ క్యాంప్కు హాజరయ్యారు. అందరికీ టెస్టులు నిర్వహించి అవసరమైన మందులు అందించారు ఆర్మీ సిబ్బంది. ఢిల్లీలో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. తీవ్రమైన చలితో ఉదయం పూట రోడ్ల మీదకు ఎవ్వరూ వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు చలికి తోడు పొగమంచు కూడా భారీగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రాజస్థాన్లోనూ చలి తీవ్రత భారీగా పెరిగింది. పొగమంచు కూడా భారీగా ఉంది. రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించే పరిస్థితి లేదు. ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో చలి మంటలతో సేద తీరుతున్నారు జనం. ఢిల్లీ కర్తవ్య పథ్లో రిపబ్లిక్ డే రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ చేస్తున్నారు ఆర్మీ, నేవీ బృందాలు. తీవ్రమైన చలిని కూడా లెక్క చేయకుండా రిహార్సల్స్ జరుగుతున్నాయి. జనవరి 26న పెరేడ్లో వీరంతా పాల్గొనబోతున్నారు. యూపీ సంభల్లో బయటపడ్డ పురాతన ఆలయంలో పూజలు కొనసాగుతున్నాయి. ఆంజనేయ స్వామి ఆలయం మొత్తం సింధూరం కలర్ వేశారు. ప్రత్యేక పూజారిని నియమించి పూజలు చేయిస్తున్నారు. మరోవైపు ఆలయం దగ్గర ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తును కొనసాగిస్తున్నారు. ప్రెజెంట్ వార్ 2 వర్క్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీకి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 17న ప్రారంభమవుతుందన్న టాక్ వస్తోంది. ఈ సినిమాను 7 నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. గేమ్ చేంజర్ రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ ఇంటికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. వారందరికీ అభివాదం చేసిన చెర్రీ ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానుల కోసం భోజనం ఏర్పాట్లు చేశారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.